వెల్కమ్ టు DC9 టీవీ. ఈరోజు 6వ తారీఖు జనవరి 2025. చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే తెలంగాణలో గల చెర్లపల్లిలో తెలంగాణ గర్వించదగ్గ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ని ఈరోజు ప్రారంభోత్సవం జరిగింది. దీనికి అనేక మంత్రులు హాజరయ్యారు. ప్రధానమంత్రి మోడీ గారు మరి ఆన్లైన్లో జాతిని ఉద్దేశించి మాట్లాడి దీన్ని ఓపెనింగ్ చేశారు. దీని ద్వారా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, కాచిగూడ రైల్వే స్టేషన్ వాటిపై ఉన్న భారం కాస్త తగ్గుతుంది. ప్రయాణికులకు ఎంతో ఉపశమనం కలుగుతుంది. లేటెస్ట్ టెక్నాలజీ హంగులు రంగులు సంతరించుకున్న చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మరి ప్రయాణికులను ఎంతో ఆకర్షించుకుంటుంది. చాలా అందంగా ఉంది. అనేక విశాలమైన పార్కింగ్, చాలా రంగులతో సర్వాంగ సుందరాలతో ముస్తాబై ఈరోజు ఓపెనింగ్ జరిగింది, ప్రారంభోత్సవం జరిగింది. మరి ప్రయాణికులు మరి బుల్లెట్ ట్రైన్స్ అయితేనేమి, లేటెస్ట్ టెక్నాలజికల్ ట్రైన్స్ ఎన్నో ప్రారంభమవుతున్నాయి జాతిని ఉద్దేశించి, జాతి గర్వపడేలా. కానీ ఒక చిన్న అసంతృప్తి ఏంటంటే ఎన్ని ప్రారంభోత్సవాలు జరిగినా ఏది జరిగినా మధ్యతరగతి వాడికి బోగీలు, ఆర్డినరీ పర్సన్స్, ఆర్డినరీ పీపుల్ మరి ఏవైతే బోగీలు ఉన్నాయో జనరల్ బోగీలు మాత్రం ఎక్కువ పెంచడం లేదు. మరి DC9 టీవీ ద్వారా చిన్న మనవి ప్రధానమంత్రి గారికి, రైల్వే శాఖ అధికారులకు, రైల్వే శాఖ మంత్రి గారికి ఏంటంటే, అయ్యా మీరు ఎన్ని ఓపెనింగ్ చేసినా మాకు చాలా సంతోషం, కానీ మధ్యతరగతి ప్రయాణికులు ప్రయాణం చేసే జనరల్ బోగీలను కాస్త పెంచండి అయ్యా అని చెప్పేసి, పెంచడం ద్వారా మరి మధ్యతరగతి వారికి ఈ రంగులను, ఈ ఆర్భాటాలను అందించిన వారు అవుతారు. వాటిని ఉపయోగించుకునే వారిగా మధ్యతరగతి వాళ్ళు ఉంటారు. జనరల్ బోగీలు ఉపయోగించుకునే వారు కోటీశ్వర్లు కాదయ్యా. మరి కాబట్టి జనరల్ బోగీలను రైల్వే శాఖ దృష్టిలో పెంచుకొని కాస్త మెరుగుపరిచే రీతిగా జనరల్ బోగీలను పెంచాలని మనవి చేస్తూ DC9 టీవీ సెలవు తీసుకుంటున్నాను. నేను మీ చెర్పల్లి శ్యామ్ సుందర్. థ్యాంక్ యూ.